ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఒక ఐటీ హబ్గా మారుస్తానని కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి యారల్గడ్డ వెంకట్రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వెంకట్రావు మాట్లాడుతూ, నేను అమెరికాలో $1కి సుమారు 79 రూపాయలు న్యాయంగా సంపాదించాను. నేను ఎవరిని మోసం చేసి సంపాదించాలి అని రాజకీయాల్లోకి రాలేదు. ఎటువంటి మోసం చేసి డబ్బు సంపాదించిన మీరు నన్ను నిలదీయండి అని ప్రజలకు వాగ్దానం చేశారు యార్లగడ్డ. ఆప్యాయతలకి నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీకోసమే పనిచేస్తాను. నేను అమెరికా నుంచి వచ్చా. నేను అమెరికాలో మొత్తం క్రిస్టియన్ దేశాల 9 సంవత్సరాలు నన్ను ఈ 10 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు నిజం మురుకుడు మాకు తెలిసింది. అబద్ధం తొందరగా తెలుసు. ఈ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా జగన్గా ఉంటుంది. మొన్నటిదాకా బీజేపీతో పోతున్నాడు, ఇంకోతో పోతున్నాడు. 10 మంది మాటలు చెప్పాడు. అని చెప్పా జగన్మోహన్ ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పా. అదే జరిగింది. మళ్ళీ పొత్తు కాకుండా గడ్డం పట్టుకుని ప్రజాశాంతి పార్టీ నుంచి నిన్న నామినేషన్కి 20 నిమిషాలు 30 నిమిషాల మూలంగా దాదాపు 70 స్థానాల పైన హెలికాప్టర్ గుర్తుకి ఫ్యాన్ గుర్తుకి జనాన్ని కన్ఫ్యూజ్ చేసి ఓట్లు సంపాదించే వైఎస్ఆర్సీపీ ఓట్లు చేర్చు కొన్ని లాక్కుంటానికి పన్నెల కొత్త ప్రయత్నం ఇది. కానీ ప్రజల నాయకులు గారు, ముఖ్యంగా మన కన్నూరు నియోజకవర్గ విజ్ఞాన కళాని నియోజక ప్రజలు గతంలో 2 సార్లు ఇండిపెండెంట్ పట్టం కట్టారు. ఇండిపెండెంట్ గుర్తు మీకు ఇలాంటి పనికి మారిన పథకాలు ఒక్కడో అని భావిస్తున్నా. ఎవరో యార్లగడ్డ ఉచ్చి వెంకటరామయ్య చౌదరి అంట నా పేరుండండి ఎతికి అతనితో ప్రజాశాంతి పార్టీ నుంచి అభ్యర్థిగా ప్రకటించారంటే నాలుగు ఓటమి భయం పట్టుకున్నాను. ఎన్నికలకు ముందే రాబోయే కాలంలో ఈ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఆదరించే అవకాశం ఇస్తే మీకోసం పనిచేస్తా. నేను దళిత వ్యతిరేకాన్ని కొన్ని గ్రామాల్లో ప్రచారం చేసే పరిస్థితులు సోదరా. మీరు ఒకటే చెప్పండి, అన్ని ఊరు కూడా ఎక్కడైనా చెప్పండి. నేను అమెరికా నుంచి వచ్చా. అమెరికాలో ఉండేది కేవలం క్రిస్టియన్లే, కేవలం దళితులే. నా ఇంటికి 4 పక్కల సరిహద్దు ఉన్నదందరూ దళితులే. అలాంటి నా మీద ఈ ఆడలేక మధ్య ఏడవలేక పనికి మళ్ళీ మాట్లాడుతున్నారు తప్ప నేను ఈ నియోజకవర్గంలో 100 గ్రామాలు కోరిగడుగును మీ కడుపు తెచ్చా. మీ సమస్యలు చూసా, మీ సమస్యలు విన్నా, మీ పథకాల్లో డబ్బులు తిన్నా. ఎంఆర్ఓని మట్టిదోమని అడుగును. ఎలాంటి అవినీతి కార్యక్రమం చేయాల్సిన అవసరం నాకు లేదు. అలాంటి చిన్న కూడా పాపలు కూడా సమానం. నా పిల్లలు కూడా అది క్షేమంగా ఉందని, అది కలిసి రాదని నేను న్యాయంగా 100కి 39 పైసల రూపాయలు ట్యాక్స్ కట్టి సంపాదించిన డబ్బులు అది. ఈ పనికి మాలిన మట్టిలో డబ్బులు అట్టని డబ్బులు మీ గ్రామాల్లో మీకే పడతా. పోలవరం ప్రాజెక్ట్ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు దేవినమ్మ గారు వ్యతిరేకించిన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పోలవరం కాలంలో ఆ మట్టి కట్ల మీద ఉంచేశాడు. ఆ మట్టి దోకుని ఇవాళ మోటార్లు పెట్టి ఫోన్లు ఎత్తున్నారు. తొమ్మిది మట్టిలు ఎక్కడ ఉన్నాయి, ఉచ్చిన